సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. కాపాడుకుందాం ఆర్టీసీల ప్రభుత్వ రంగ సంస్థల్ని, రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కాంట్రాక్టింగ్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను 10 గంటల 10 విధానాన్ని పాల్గొందాం. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రేపు జరగబోయే సమ్మెలో సార్వత్రిక సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాలని వాళ్ళ సూర్యాపేట ఆర్టీసీ డిపో ముందు కూడా కార్మిక సంఘాలు నాయకులతో పాటు కార్మికులు కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. వారి మాట తెలుసుకుందాం. మనం చెప్పండి, ఎందుకు మీరు ధర్నా నిర్వహిస్తున్నారు, దాని విషయం ఏంటి? మేము రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సిఐటి అనుబంధం, అదేవిధంగా ఎస్డబ్ల్యూ, ఐఎన్టీసీ అనుబంధ సంఘాలు మొత్తం 7 సంఘాలు కూడా రేపు జరగబోయే సమ్మెలో పాల్గొనాలని ఇప్పటికే నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీలు మొత్తం ప్రైవేటీకరించే ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉన్నది. నిన్ననే 8 గంటల పని విధానం కూడా 10 గంటలు పెంచాలని చెప్పేసి జీవోగా తీసుకొచ్చారు. ఇవాళ కార్మికుల హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మొత్తం 2019 ఏదైతే మోటార్ వాహన చట్ట సవరణలు ఆ రోజే 19 సవరణ చేశారు. దీనివల్ల ఆర్టీసీలను స్థానంలో మొత్తం ప్రైవేట్ ఆపరేటర్లు తీసుకొచ్చి వాళ్ళ ఆర్టీసీలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అనేక జాతీయ సమ్మెలు చేసినాం. రేపు కూడా ఈ సమ్మెలో మొత్తం ఈ లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా సవరణ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పటికే. కాబట్టి వాటిని రద్దు చేయాలని డిమాండ్ ప్రధానంగా ద్వారా మేము సమ్మెలోకి వెళ్తా ఉన్నాం. చెప్పండి నెమ్మది గారు, ఎట్లా చూస్తున్నది? ఈరోజు రేపు జూలై 9న దేశవ్యాప్తంగా జాతీయ 10 కార్మిక సంఘాలు అయితేంది, అట్లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు, అసోసియేషన్లు అన్ని కలిసి ఇలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇక సమ్మె అనేది ముఖ్యమైనదని చెప్పేసి సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలు, కార్పొరేట్కు అనుకూలమైనటువంటి చట్టాలు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవంగా ఈరోజు లేబర్ కోడ్ల వ్యతిరేకంగా సమస్త కార్మిక వర్గం మొత్తం కూడా పోరాటంలోకి రావడం అనేది జరుగుతూ ఉంది. లేబర్ కోడ్లు అంటే దాదాపు 100 సంవత్సరాల పోరాట చరిత్ర కలిగినటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వారి స్థానంలో లేబర్ కోడ్లు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది. మనం ఏదైనా ఏ హక్కునైనా చట్టబద్ధంగా సాధించుకున్నప్పుడే చట్టంగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కార్మిక కనీస వేతన చట్టం కానీ, పిఎఫ్ చట్టం కానీ, ఈఎస్ఎస్ చట్టం కానీ, అట్లానే మన ఆరోగ్య భద్రత చట్టం కానీ, సామాజిక భద్రత చట్టం కానీ, అనేక చట్టాలు, 8 గంటల పని విధానం కానీ ఇవన్నీ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా లేకుండా చేసి ఏదైతే వామపక్ష కార్మిక సంఘాలు పోరాడి సాధించినటువంటి చట్టాలను కూడా లేకుండా చేసి, అంటే ఒక రకంగా ఎర్రజెండా వాసన లేకుండా చేసి ఇలా మనువాద అని అనుసరిస్తున్న విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీ ఈరోజు ఏం చేస్తుందంటే కార్పొరేట్ అనుకూలమైనటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టింది. ఈ లేబర్ కోడ్ల వల్ల ఏ ఒక్క కార్మికుడు కూడా లాభపడేది లేదు, వాళ్ళకి ఏది కూడా మేలు జరిగేది లేదని చెప్పి తెలిసే ఈరోజు మొత్తం కార్మిక సంఘాలను కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. రేపు సమ్మెను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. చెప్పండి, మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ సమ్మెను అంటే రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తన మతోన్మాద ఫాసిస్టు విధానాల ద్వారా మొత్తం కూడా ప్రజల్ని చీల్చి అంబానీ, ఆదాని లాంటి బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను మొత్తం దోచిపెట్టడం కోసం కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది జరిగింది. దీంతో 40 కోట్ల మంది కార్మికులు పొట్టగొట్టినట్టు అవుతుంది. ఈ 40 కోట్ల మంది కార్మికుల పొట్టగొడుతుంటే కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకోలేవు. అందుకని ఆ కార్మిక సంఘాలకు మద్దతుగా మేము అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ చట్టాలతోటి నష్టపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తాం. చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? జూలై 9వ తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మె ఇది దేశభక్తియుతమైనటువంటి సమ్మె. దేశంలో కోట్లాది మంది కార్మిక వర్గాన్ని ఈరోజు వాళ్ళకు హక్కులు లేకుండా, వాళ్ళకు చట్టాలు లేకుండా చేసేటువంటి కుట్రలు నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చింది. 29 కార్మిక చట్టాలని ఒక కలంపోటుతో 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చి చట్టాలు రద్దు చేయటం అంటే జీవించే హక్కును హరించేటువంటి పనిని మోడీ సర్కార్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ లేబర్ కోడ్లు ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం అని చెప్పేసానంటే ఈరోజు అంబానీ, ఆదానీ లాంటి బడా కోటీశ్వర్లకు, శతకోటీశ్వర్లకు లాభాన్ని చేకూర్చే విధంగా
అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది కార్మికుల యొక్క పొట్టలు కొట్టే విధంగా ఈ కార్మిక లేబర్ కోడ్లు అనేటువంటివి వచ్చినాయి. దీన్ని వ్యతిరేకించడం అనేటువంటిది దేశభక్తియుతమైనటువంటి కర్తవ్యంగా మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు డిపోలో మీరు ఉన్నారు కదా, అసలు మీకు జరిగే అన్యాయం ఏంది? మాకు జరిగే అంటే అది సార్వత్రిక సమ్మె. ఇది మొత్తం ఏంటంటే మాకు యూనియన్ లేకుండా కూడా చేసి ఇప్పటి వరకు ఆర్టీసీలో వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పి ఆ సంస్థ ఈ సంస్థ అని ఇప్పటికీ ఒక 5 సంవత్సరాలు తీసుకొచ్చి లోపల పెట్టి వాళ్ళని డ్రైవర్లు కండక్టర్లను తీసేస్తున్నారు, బస్సులు వచ్చినాయని డ్రైవర్లను తీసేస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళని కూడా పెట్టుకున్నారు వాళ్ళు. అందుకంటే ఇది మొత్తం ప్రైవేట్ రంగం చేయడానికి ఇది వాళ్ళు నిర్ణయించుకున్నట్టుందని. అందుకనే మేము జేఏసీగా ఆర్టీసీ జేఏసీగా మేమందరం ఒకటయ్యి రేపు సార్వత్రిక సమ్మెని పాల్గొంటున్నాం. ఓకే, మనం చూస్తున్నాము రేపు జరగబోయే 9వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెను మాత్రం విజయవంతం చేయాలని మాత్రం ఇక్కడ కార్మిక సంఘం నాయకులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై అవలంబిస్తున్న ఏదైతే ఓ చర్య ఉందో దాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఆదాని అంబానీ వంట వాళ్ళకే ఇది చేకూరేలాగా ఉంది తప్ప ఈ లేబర్ కోడ్లు మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే పనికి సమాన పనికి సమాన వేతనం అనే లేకుండా కూడా వాళ్ళు చూస్తున్నారు. అంతేకాకుండా నిన్న కొత్త జీవో కూడా ఇవ్వడం జరిగింది. 8 గంటల పని 10 గంటల పని కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆర్టీసీలో మాత్రం కొంత సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తే మాత్రం మాకు చాలా సౌకర్యం ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ సార్వత్రిక సమ్మె విజయవంతం చేస్తామని కూడా కార్మిక సంఘ నాయకులు పేర్కొంటున్నారు.